ఇప్పుడు ఫస్ట్ ఫార్మ్ 2 z is equals to 4s square plus 1 s square plus 9 క్వశ్చన్ మళ్ళీ ఎలా ఉందో అది పాత క్వశ్చన్ ఫస్ట్ ఫార్మ్ 2 చేస్తున్నా. సో దట్ ఫస్ట్ ఫార్మ్ 2లో ఏంటంటే అడ్మిటెన్స్ y ఆఫ్ s. సో నేను y ఆఫ్ s రావాలంటే దీన్ని ఇన్వర్స్ చేసుకుంటా. సో దట్ డినామినేటర్ విల్ బి న్యూమరేటర్, న్యూమరేటర్ విల్ బి డినామినేటర్. అదే చేసిన. ఓకే, దెన్ ఇక్కడ కాన్స్టెంట్ 4 ఉంది. ఇంతకుముందులాగా కాన్స్టెంట్ బయటికి తెచ్చినాం. ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది కదా. సో దట్ నేను ఏం చేస్తాను అంటే నార్మల్గా ఎస్ ఉంటే ఫస్ట్ మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఎత్తుకుందాం. ఇక్కడ ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 1 2, మళ్ళీ ఇక్కడ 1 2. సో దట్ 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది, డి వస్తుంది. బట్ ఇక్కడ ఎస్ ఉంటే నేను ఏ తీసుకుంటాను. నార్మల్గా ఎస్ స్క్వేర్ ఉంది. సో దట్ నేను ఏ ఎస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ పాయింట్ ఎస్ స్క్వేర్ ఉంది. సో దట్ నేను సిఎస్ తీసుకోవాల్సి వస్తుంది. ఏఎస్ ప్లస్ బి బై ఇది టర్మ్ బిఎస్ ప్లస్ డి, సిఎస్ ప్లస్ డి, సిఎస్ ప్లస్ డి ఈ టర్మ్ వస్తుంది. ఎస్ ఇది ఎలా ఉందో అలా రాసుకుంటాం. దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలా రాసుకోవచ్చు. అండ్ న్యూమరేటర్ విల్ బి డినామినేటర్ విల్ బి క్యాన్సల్డ్. ఇది ఎలా ఉందో అలా తీసుకొని ఏఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్, ఏఎస్ క్యూబ్, ఏఎస్ ఇంటూ 9 9as అలా. ఓకే, నేను అలా రాసా. ఏఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్, బి ఇంటూ ఎస్ స్క్వేర్ బిఎస్ స్క్వేర్, మళ్ళీ ఏఎస్ ఇంటూ 9 9as, బి ఇంటూ 9 9b. నెక్స్ట్ ప్లస్ సిఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ సిఎస్ క్యూబ్ ప్లస్ డి ఇంటూ ఎస్ స్క్వేర్ డిఎస్ స్క్వేర్, ప్లస్ సిఎస్ ఇంటూ 1 సిఎస్, డి ప్లస్ 1 డి ఇంటూ 1 డి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇంటూ చేసేస్తాను. సో దట్ ఎస్ క్యూబ్ ప్లస్ 4s వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎస్ క్యూబ్, ఇక్కడ ఎస్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎస్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎస్ టర్మ్ ఉంది, ఇక్కడ ఎస్ టర్మ్ ఉంది. ఇది కాన్స్టెంట్. సో ఎందుకంటే ఎస్ లేదు, టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ ఇవి 9b అండ్ డి. ఎస్ క్యూబ్ని కాన్స్టెంట్ తీస్తే కామన్ తీస్తే ఇక్కడ ఏ ఉంది, సి ఉంది, ఎస్ క్యూబ్ టర్మ్స్ కామన్ తీస్తాం. ఎస్ క్యూబ్ కామన్ తీసి ఏ ప్లస్ సి, ఎస్ స్క్వేర్ కామన్ తీస్తాం, బి ప్లస్ డి, ఎస్ ఉంది తీస్తా కామన్, 9a ఉంది, సిఎస్ ఉంది, 9a ప్లస్ సి. కాన్స్టెంట్స్ ఎలా ఉన్నాయో అలా రాసుకున్నాం. ఓకే, సేమ్ ఇంత ఉంది, ఎలా ఉందో అక్కడ రాసినాం. ఇప్పుడు ఎస్ క్యూబ్ టర్మ్స్ని నేను కంపేర్ చేస్తాను. ఎస్ క్యూబ్ టర్మ్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దట్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం లేదు బట్ వాల్యూ, సో 1 రాసుకుంటా. ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ టర్మ్ లేదు. సో బి ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎస్ స్క్వేర్ టర్మ్ ఉంటే ఆ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రాసుకునేటోని, లేదా వాల్యూ లేకుంటే ఎస్ స్క్వేర్ అనే టర్మ్ ఉన్న 1 రాసుకునేటోని. బట్ ఇక్కడ ఎస్ స్క్వేర్ అనే టర్మ్ ఎగ్జిస్ట్ లేదు. సో ఇక్కడ ఎస్ టర్మ్ ఉంది, ఇక్కడ ఎస్ టర్మ్ ఉంది. 9a ప్లస్ సి ఈక్వల్స్ టు 4, 9ac ఈక్వల్స్ టు 4. ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేవు, సో కాన్స్టెంట్ అంతా ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది వరకు ఓకే. ఏమేమి వచ్చింది, ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 1 వచ్చింది, బి ప్లస్ డి ఈక్వల్స్ టు 0 వచ్చింది, 9a ప్లస్ సి ఈక్వల్స్ టు 4 వచ్చింది, 9b ప్లస్. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ సి ఉంది, ఈడ ఏసీ ఉంది, ఈడ ఏసీ ఉంది, ఈడ బీడీ ఉంది, ఈడ బీడీ ఉంది. సో నేను ఇది మైనస్ ఇది చేస్తాను. 9a మైనస్ ప్లస్ సి ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ మైనస్ చేస్తాం. మైనస్ ఈ 9a మైనస్ ఏ 8a, ఇది కూడా మైనస్ అవుతుంది. ప్లస్ సి మైనస్ సి 0. 4 మైనస్ 1 3. 8 ఈజ్ ఈక్వల్స్ టు 3, ఏ ఈక్వల్స్ టు 3/8. ఏని అనే టర్మ్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 9 3/8 ప్లస్ సి ఈక్వల్స్ టు 4. ఎందుకంటే నేను సి ఇప్పుడు ఏ వచ్చింది,
నాకు పార్షియల్ ఫ్రాక్షన్లో అట్లీస్ట్ ఇక్కడ ఏ అని వచ్చింది, బి లేకున్నా సరే ఇక్కడ ఈ టర్మ్లో కూడా ఒకటి వస్తే అయిపోద్ది. నేను ఏసీ మాత్రమే తీసుకుంటే ఇప్పటికైతే, ఎందుకంటే బీని నెగ్లెక్ట్ చేస్తాను, బీడీని. ఓకే 9. ఓకే 9 into 3 27/8 ప్లస్ C = 4. ఇప్పుడు ఈ టర్మ్ని ఇక్కడ పంపించేస్తా. C = 8 4 minus 27/8. 8 4 లేకుంటే నేను ఇక్కడ తీసుకున్న అయిపోద్ది కానీ. ఓకే 8 4 32 minus 27/8. C = 5/8. ఓకే ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే 5/S = 1/4. ఏఎస్ ఏ ఒకటి టర్మ్ వచ్చింది కాబట్టి ఏఎస్ క్వశ్చన్లో ఎంత ఉంది, ఎట్లా ఇచ్చింది ఇక్కడ, మనం ఎలా డివైడ్ చేసుకున్నాం. S² + 1 S² + 1 అండ్ S² + 9 ప్లస్ CS = S² + 9. ఇప్పుడు నేను ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. A = 3/8 3/8 into S S² + 1 ప్లస్ 5/8 into S S² + 9. ఇప్పుడు ఈ 4ని దీంతో డివైడ్ ఇంటూ చేస్తా కదా. 1/4 into 3/8 S S² + 1 ప్లస్ 1/4తో ఇది ఇంటూ చేస్తే 1/4 into 5/8 S S² + 9. 4 8 32 3/32 S S² + 1 ప్లస్ 5/32 S S² + 9. ఓకే ఇప్పుడు ఎల్ టర్మ్ ఎలా తీద్దామంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే సి వాల్యూ కనుక్కోవాలంటే మనము సి ఇది దీన్ని రివర్స్ చేస్తే ఎల్. ఇఫ్ ఇది సి, ఎందుకంటే సి అనుకో, ఇది సి = 3/, దీన్ని రివర్స్ చేస్తే ఎల్. ఓకే అండ్ ఇక్కడ సి వచ్చింది, ఎల్ వచ్చింది కూడా. ఇక్కడ దీన్ని రివర్స్ చేస్తే ఎల్ 32/5. ఇక్కడ 9 ఉంది, ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది, సి కావాలంటే ఇది ఇంటూ ఇది 5/288 అంతే.